Hi guys, welcome to Next Gen Networks. లాస్ట్ క్లాస్లో మనం లిస్ట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే టపుల్. సో టపుల్ అంటే ఏంటి, టపుల్ని ఎలా డిఫైన్ చేస్తాం, సో టపుల్లో ఉన్న ఆపరేషన్స్ ఏంటి, సో వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ టపుల్ అంటే ఏంటి, టపుల్ని ఎలా డిఫైన్ చేస్తామంటే పెరాంథసిస్తో డినోట్ చేస్తాం. పెరాంథసిస్తో డిఫైన్ చేస్తాం. డిఫైన్ యాజ్ పెరాంథసిస్. ఓకే, సో లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాం. టపుల్ని వచ్చేసరికి ఏంటంటే పెరాంథసిస్తో డిఫైన్ చేస్తాం. లిస్ట్ వచ్చేసరికి స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా? ఇది లిస్ట్. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా ఇది. నెక్స్ట్ అలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో అలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, స్ట్రింగ్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు. సో ఎనీ డేటా టైప్స్ ఏం చేస్తుంది అంటే ఇది అలో చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎలో డూప్లికేట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం లిస్ట్లో కూడా ఎలో డూప్లికేట్స్ అన్నాం. సో 1 1 1 1 1 2 2 2. సో ఈ డూప్లికేట్స్ అనమాట. ఓకేనా? ఈ డూప్లికేట్స్ కూడా అలో చేస్తుంది. నెక్స్ట్ ఎలో ఇండెక్స్ అండ్ స్లైసింగ్. సో ఇండెక్స్ అండ్ స్లైసింగ్స్ కూడా యూజ్ చేస్తారు. సో స్లైసింగ్ మీన్స్ ఎస్ఎస్ క్యూబ్, స్టార్ట్, స్టాప్, స్కిప్. ఓకే, సో ఇమ్యూటబుల్. సో ఇమ్యూటబుల్ ఏంటంటే, సో మన లిస్ట్ వచ్చేసరికి లిస్ట్లో ఏమనుకున్నాం, సో మ్యూటబుల్ అనుకున్నాం. మ్యూటబుల్ మీన్స్ సో ఇట్స్ మోడిఫైడ్. సో ఏదన్నా ఎలిమెంట్ ఏదన్నా మోడిఫై చేసుకోవచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, ఏదైనా సరే మోడిఫై చేసుకోవచ్చు లిస్ట్లో. కాబట్టి టపుల్లోకి వచ్చేసరికి ఇమ్యూటబుల్, డస్ నాట్ మోడిఫైడ్, ఇట్ డస్ నాట్ మోడిఫైడ్. ఓకేనా? ఇట్ డస్ నాట్ మోడిఫైడ్. నో మెథడ్స్ వీ కెన్ యూజ్ బిల్ట్ ఇన్. సో నో మెథడ్స్ వీ కెన్ బిల్ట్ ఇన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మనం బిల్ట్ ఇన్ చేయడం, ఫర్ సపోజ్ లెంత్ కానీ, ఓకే, దీని ఒక లెంత్ కానీ, సో ఏదైనా బిల్ట్ ఇన్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ బిల్ట్ ఇన్. నో మెథడ్స్, ఏ మెథడ్స్ ఉండవు బిల్ట్ ఇన్, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఇమ్యూటబుల్. సో ఈ పాయింట్ ఇంకా చూడండి, నో మెథడ్స్ వీ కెన్ యూజ్ బిల్ట్ ఇన్. ఏదన్నా మెథడ్స్ బిల్డ్ చేద్దామని దానికి ఏం బిల్ట్ ఇన్కి ఏమో లెంత్ కానీ ఏదైనా బిల్ట్ ఇన్ చేద్దామన్నా సరే నో మెథడ్స్, బికాస్ ఇమ్యూటబుల్, ఇట్ డస్ నాట్ మోడిఫైడ్. ఓకేనా? మ్యూటబుల్ మీన్స్ మోడిఫైడ్, ఇమ్యూటబుల్ మీన్స్ డస్ నాట్ మోడిఫైడ్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. A = 1, 2, 3, 4, ట్రయాంగిల్, ఫాల్స్. ఓకే, ఇంకా వేస్తాం. సో ఇట్లా ఫస్ట్ దీన్ని లెంత్ తెలుసుకోవాలనుకోండి, ప్రింట్ లెంత్ ఆఫ్ ln ఆఫ్ a. ఓకేనా? దీని ఒక లెంత్ కావాలి నాకు, దీని ఒక లెంత్ ఎంత కావాలి, ప్రింట్ లెంత్ len బ్రాకెట్లో a. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే, ఫర్ సపోజ్ దీని నెంబరింగ్ చూడండి, ప్రింట్ ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే టపుల్ ఆపరేషన్స్. టపుల్ యొక్క ఆపరేషన్స్ ఏంటంటే, సో ఫర్ సపోజ్ కన్కంటేషన్. సో కన్కంటేషన్ అంటే ఏంటంటే యాడింగ్. సో ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ T1 + T2 యాడింగ్ ఎలాగంటే, సో చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ T1 = 2, 1 ఉంది. సో T2 = 3, 1 ఉంది. సో మనం ఏం చేస్తామంటే ప్రింట్, సో యాడింగ్ చేయాలి, ప్రింట్ T1 + T2. T1 = 2, 1, T2 = 3, 1, ప్రింట్ T1 + T2. సో ఇది కన్కంటేషన్, ఎడిషన్. సో నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఇటరేషన్. సో ఇటరేషన్ మీన్స్ ఏంటంటే,
looping. Iteration means looping. ఓకేనా, ఇటరేషన్ లూపింగ్ అవుతూ ఉంటుంది. సో మెంబర్షిప్ ఆపరేషన్స్, ఐడెంటిటీ ఆపరేషన్స్ నెక్స్ట్ ముందు ముందు తెలుసుకుందాం. నెక్స్ట్ రిపీటబుల్. రిపీటబుల్ అంటే రిపీట్ అవుతుంది. రిపీటబుల్కి అలాగే ఇటరేషన్కి డిఫరెన్స్ ఉంది. ఓకే, రిపీటబుల్ అంటే వేరు, అలాగే ఇటరేషన్ అంటే వేరు. సో ఇప్పుడు ఏముంది, T1 × 5 అని ఉంది. సో మనకి రిపీట్ అవ్వాలంటే ఎలా రావాలి, T1 and T2 అంటే 2,1 2,1 2,1 2,1. ఓకే, అలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో టపుల్ అంటే ఏంటి, అలౌడ్ డిఫైన్డ్ యాజ్ ఇన్ parenthesis and allowing different types of elements, allowing duplicates, allowing index and slicing. Immutable. So immutable means it does not modify. No methods we can use built in. Next, top operations. Okay, concatenation, iteration, membership operations, identity operators and repeatable. ఓకేనా. సో ఇదండి థియరీకి సంబంధించింది. మనం ప్రాక్టికల్గా చేద్దాం. ఇందాక మనం టపుల్ గురించి చెప్పుకున్నాం. సో మనం ప్రాక్టికల్గా చేద్దాం. సో టపుల్ అంటే ఏంటి, టపుల్ ఎలా డిఫైన్ చేస్తారో సో పెరాంథసిస్తో డిఫైన్ చేస్తాం. ఓకేనా, పెరాంథసిస్తో డిఫైన్ చేస్తాం కాబట్టి సో ఫస్ట్ పైథాన్ ఫైల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే, సో పెరాంథసిస్, సో C ఈక్వల్స్ టు, ఓకే, అంటే print type of C. సో సేవ్ చేసుకుంటున్నాను. సో రన్. సో మన క్లాస్ టపుల్. సో టపుల్ అని వచ్చింది కదా. సో C ఈక్వల్స్ టు టపుల్, పెరాంథసిస్ ఇచ్చాను, ప్రింట్ టైప్ ఆఫ్ C. సో టైప్ ఆఫ్ C చూస్తే ఏమొచ్చింది, టపుల్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, ఆల్ allows any different elements, allow different elements. Okay, next indexing and slicing. So indexing and slicing, so for suppose C equals to 1, 2, 1, 24, 3, 1, 14, 14. Okay, bracket లోనే రన్ ఇచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ C -1. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే ఇండెక్సింగ్ చేస్తున్నాం, నెగిటివ్ ఇండెక్సింగ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఏమొచ్చింది, కిరణ్ వచ్చింది. నెగిటివ్ ఇండెక్స్ కదా, -1 అంటే కిరణ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ప్రింట్. ఇప్పుడు స్లైసింగ్ చేద్దాం. ప్రింట్ C 0 4 2.
ఓకే. సో దీన్ని రన్ చేద్దాం. సో ఏమొచ్చింది? సో 1 9 3 వచ్చింది. సో 0:4:2 1. ఇప్పుడు ఏముంది? 0కి 4కి మధ్యలో ఉంది 1 3 ఉంది. ఓకే. 2 టు షిఫ్ట్ అవ్వాలి. సో 1 3 ఉంది కాబట్టి 1 3 వచ్చింది. ఓకేనా? ఇది స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్. నెక్స్ట్ బిల్ట్ ఇన్. సో బిల్ట్ ఇన్ చేద్దాం. బిల్ట్ ఇన్ లోని సో సేమ్ ఇదే తీసుకున్నాం. సో ఎంటర్ ప్రింట్ min of c. Okay, print of c. Enter print maximum c. Enter print sum. Okay, maximum sum. Enter print length of c. Length of the కదా తెలుసుకోవాలి కదా. Length of c. ఓకేనా? సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. The code does not exist. Sum of c code does not exist. So not supported between instance and code error వస్తుంది. సో నా దాంట్లో ఎట్లా వస్తుంది? మీ దాంట్లో ఒకసారి చేసి చూడండి. వస్తుంది. నెక్స్ట్ ఏముంది? సో ఇప్పుడు టపుల్ ఆఫ్ ఆపరేషన్స్ తెలుసుకున్నాం. సో టపుల్ ఆపరేషన్స్ ఏంటి? కాన్కంటేషన్, ఇటరేషన్, మెంబర్షిప్ ఆపరేషన్, ఐడెంటిటీ ఆపరేటర్స్, రిపీటర్స్. సో కాన్కంటేషన్స్ అంటే ఏంటంటే యాడింగ్. సో ఫర్ సపోజ్ చూడండి, T1 ఈక్వల్స్ టు T1 ఈక్వల్స్ టు 1, 2. ఓకే, 1, 2 and T2 equals to 2, 3. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఎంటర్ ప్రింట్ T1 ప్లస్ T2. ఓకేనా? సో ఇప్పుడు రన్ చేస్తాం. T1 ప్లస్ T2. ప్లస్ T2. సో చూడండి, 1, 2, 2, 3 వచ్చినాయా? 1, 2, 2, 3, 1, 2, 2, 3 ఒకే టెక్స్ట్ లోకి వచ్చినాయి. ఓకేనా? ఒకే టెక్స్ట్ లోకి వచ్చినాయి. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఎన్ టైమ్స్ రిపీట్ అవ్వాలో చేస్తాం. ఓకేనా? 5 నాకు 5 టైమ్స్ రిపీట్ అవ్వాలనుకోండి. సో చూడండి, 1, 2, 1, 2, 1, 2, 1, 2. సో T1 ఉన్నాయి, 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 1, 2, 1, 2, 1, 2. సో ఇక్కడతో 3 అయింది. 1, 2, 4, 1, 2, 5. ఓకేనా? ఇప్పుడు 10 టైమ్స్.
1 2 సో ఇది ఏమంటామంటే కాన్సన్ట్రేషన్ అంటాం. దీన్ని ఏమంటామంటే రిపిటేషన్ అంటాం. సో రిపిటేషన్ అంటాం. ఓకేనా? సో ఇదేమంటాం రిపిటేషన్ అంటాం. ఓకే. సో కాన్సన్ట్రేషన్ అంటే T1 ప్లస్ T2 చేస్తే యాడ్ అవుతుంది. సో ఈ టపుల్ యొక్క ఆపరేషన్స్. ఓకేనా? ఒకసారి మీరు ఏం చేస్తారంటే బిల్టిన్స్ ఒక మీ దాంట్లో చేసి చూడండి. నా దాంట్లో కొంచెం ఎర్రర్ వస్తుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.